కొంతమందికి భౌతిక బరువుల కంటే మానసిక బరువులు చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. నయోమి రూతుకు భారం, రూతు నయోమికి వాస్తవ భారం. రూతు నయోమికి భారం మాత్రమే కాదు, మోయాబు సంతానము శాపగ్రస్తమైన సంతానం అంటే శాపాన్ని మోసుకొని వస్తున్న భారం కూడా తన జీవితంలో మోసుకుంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఏది మనం భారం అనుకుంటాం అదే మన పాలిటీ ఏమవుతుంది? ఆశ. దట్ యువర్ గ్రేటెస్ట్ బర్డన్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన, భారవాహక బరువు మోసేది అని రాసు. అయితే బరువు మోసే ఈ గాడిద మీద ఎప్పటికైనా ఈ గాడిద అంతకుముందు ఈ బరువుని ఎప్పుడైనా మోసిందా? మోయలేదు. బాగా చెప్పండి, ఇప్పుడు ఆ గాడిద యొక్క అత్యంత బరువు ఎవరు? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ బర్డన్ దట్ ద డాంకీ ఈజ్ క్యారీయింగ్? సరే, దృశ్యం చూసి చెప్పండి. పోనీ, ఈ గాడిద మోస్తున్న అత్యంత బరువు ఎవరు? యేసు ప్రభువా. ఈరోజు ప్రశ్న, ఈ బరువు నిజముగా గాడిద యొక్క అత్యంత బరువు తన జీవితంలో అత్యంత ఆశీర్వాదంగా మారిందా లేదా? అద్భుతం తలంపు. యువర్ గ్రేటెస్ట్ బర్డన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. యువర్ గ్రేటెస్ట్ బర్డన్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఈరోజు ప్రశ్న, ఏది మనకు బరువు అనుకుంటున్నాం? అది మనకు తెలుసు. కొంతమందికి భౌతిక బరువుల కంటే మానసిక బరువులు చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. మానసిక బరువులు. పరుగు పందెంలట ఓపికతో పరిగెత్తినప్పుడు హెబ్రీలో 12 రాస్తుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపములని చెప్తూ, రెండవది బరువులను ఉంది, వెయిట్స్ అని ఉంది. ఏది మన బరువు? ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను. వాట్ ఈజ్ యువర్ వెయిట్ టుడే? వాట్ ఈజ్ యువర్ బర్డన్ టుడే? చాలాసార్లు మన జీవితంలో ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తాం, తప్పులేదు. వీఆర్ సో అబ్సెస్డ్ విత్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం. ఇంకా ఇది వీక్ పాయింట్ చూసి సేవకులు కూడా ఇదే దంచడం స్టార్ట్ చేశారు. ప్రాస్పరిటీ గాస్పెల్, ఆశీర్వాదం. వీఆర్ సో అబ్సెస్డ్ విత్ బ్లెస్సింగ్. లెట్ మీ ఆస్క్ యు దిస్ క్వశ్చన్. గ్రేటర్ బ్లెస్సింగ్ డస్ నాట్ కమ్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ బ్లెస్సింగ్, బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఏరియా ఆఫ్ యువర్ బర్డన్. ఆశీర్వాదం అనేది నీ యొక్క బరువులో నుండి ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది. నీ భారంలో నుండి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. కానీ మన లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటాం? తేలిగ్గా ఉండాలని కోరుకుంటాం. మన ఆశ ఏంటంటే, మన ప్రార్థనలు, ప్రభా నాకు ఏ బరువు ఉండదు నాయనా, నాకు అసలు బరువు అంటూ ఏది ఉండకుండా అలా నన్ను తర్ఫీదిచ్చి. ఇంకా కొన్నిసార్లు ప్రార్థనలు కొద్ది నెక్స్ట్ లెవెల్కి పోతాం. మన ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా అండి? కీర్తనకాడు ఒక ప్రార్థన చేశాడు. చూద్దాం రండి. 55వ కీర్తన 6-7 వచనాలు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఏంటంటే, అసలు ఏంటో అండి, నేను ఎంతో ఎక్కడో ఎగిరిపోయి వెళ్ళిపోవాలనుకుంటే ఎక్కడో విహరిస్తూ ఉండాల్సిన నా జీవితంలో ఎందుకో నాకు ఒక పేపర్ వెయిట్ లాగా, ఒక బర్డన్ లాగా, అబ్బో ఆ గాడిద పిల్ల మీద అంత బరువేస్తే తట్టుకోవాలా, చచ్చిపోవాలని చెప్పి. ఒకసారి చూద్దామండి, మా అందరం కలిసి మాట చదువు. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందును. అబ్బాబా, ఎలా ఉండాలంట? కొన్నిసార్లు కూర్చొని ఉంటాం, ఆహా ఏమి సాయంత్రం, ఆహా ఏమి వర్షాలు అన్నట్టు కీర్తన అంటాడు. ఆహా, చదువుదాం రండి మళ్ళీ ఒకసారి. ఆహా, గువ్వ వల్లే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును. గువ్వ అంటే తెలుసు కదండి, డవ్. డవ్ అంటే అందరూ కనెక్ట్ అవుతున్నారు. సోపు కాదు, డవ్ సోపు కాదు, పావురము, గువ్వలు, ఆ కేటగిరీ. ఇప్పుడు గువ్వ ఏం చేస్తా అంటే హాయిగా అలా ఎగురుతూ ఉంటుంది. బరువు ఉంటుంది ఆ గువ్వకి, ఫ్రీ ఎగురుతూ ఉంటుంది కదా. ఇప్పుడు కీర్తన ఒకరోజు బాధపడుతూ అంటుంటే, నాకు ఇన్ని బరువులు అవసరమా, ఇంత బరువులు నాకు అవసరమా అని ఒకరోజు థాట్ వచ్చి, ఆహా పెన్ తీసుకున్నాడు. ఆహా, గువ్వల వలె నాకు రెక్కలునెడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. నెక్స్ట్ వచనం, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని. అబ్బాబ్బాబ్బా, ఎందుకంట ఇవంతా ఎందుకు కోరుతున్నా? నాకు పెనుగాలి వద్దు, సుడిగాలి వద్దు, తప్పించుకొని ఏం చేస్తాను? అరణ్యములకు వెళ్ళి నివసించి ఉందునే అని అనుకొంటిని. కొన్నిసార్లు మనం ఇట్లాంటి కళలు కంటూ ఉంటాం. ఏం కళలు అంటే, నాకు బాధలే ఉండొద్దు, భారాలే ఉండొద్దు, ఒక్కసారి రెక్కలు పైకి ఎగిరితే అలా
హాయిగా అలా ఎగిరిపోయి ఎట్లా ఆ పక్షిలో ఇలా ఎట్లా ఎగురుతాయి చూడండి, ఇంత హాయిగా వెళ్ళిపోవాలనుకుంటాం. బర్డన్ ఉండొద్దు, బరువు ఉండొద్దు, అసలు ఇలా ఎగిరిపోవాలనుకుంటాం కదండి. ఇలా కొన్నిసార్లు ఊహించుకుంటూ ఉంటాం అన్నట్టు, రెక్కలు అన్ని బరువులు అన్నీ పోయి అన్నీ వదిలేస్తే ఎంత బాగుండు కదా లైఫ్ అని. ప్రియ సోదరి సోదరా, యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ కెనాట్ యూజ్ యూ అంటిల్ యూ రియలైజ్ ద ట్రూత్ దట్ యువర్ గ్రేటెస్ట్ బర్డన్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నా వెనకాల చెప్తారండి, మై గ్రేటెస్ట్ బర్డన్ ఈజ్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నా అతి గొప్ప భారమే నా అతి గొప్ప ఆశీర్వాదము. ఈ సత్యం మన జీవితంలో ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచి. ఎందుకంటే ఒకరోజు ఒక కన్యకు ఒక వార్త వచ్చిందంట. ఆ వార్త గుండెలు పగిలే వార్త, యు ఆర్ ప్రెగ్నెంట్. ఆ వార్త ఉండేసరికి ఆ భారము తీరా చూస్తే నీ కడుపులో శిశువు పెరుగుతున్నాడు. ఇప్పుడు ఈ భారము మోస్తున్న ఈ భారము ఆ కన్య అయిన మరియకు షాకింగ్ న్యూసే కాదు, హార్ట్ బ్రేకింగ్ న్యూసే కాదు, అది భయంకరమైన భారం. ఏం భారం అంటే, గర్భము సైజు పెరిగే కొలది, భారము పెరిగే కొలది తన రిస్క్ పెరుగుతుందా తగ్గుతుందా? గట్టి చెప్పండి. ఇప్పుడు రిస్క్ పెరిగే కొలది ప్రజలు రాళ్ళతో కొట్టి చంపుతారా లేదా? ఎస్ ఆర్ నో? అంటే తను మోస్తున్న భారము ప్రాణాంతకం మాత్రమే కాదు, సాక్ష్యాన్ని అంతం చేయడం మాత్రమే కాదు, ఈ భారం తన పాలిట వాస్తవంగా చెప్పాలంటే లోకరీతిగా అతి భయంకరమైన శాపం అని చెప్పాలి. The burden that she was carrying was supposedly the deadliest burden ever she can carry in her life. ఒకసారి స్టోరీ కట్ చేస్తే ఆ భారంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అందరూ ఇప్పుడు యేసు ప్రభువారిని అభినందిస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరి గర్భాన్ని ఘనపరిచారండి? మరియ గర్భాన్ని ఘనపరిచారు కదా. ఏ భారం అయితే భరిస్తూ వచ్చిందో ఆ మరియను ఎక్కడ వెళ్ళినా సరే ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? కొనియాడుతూ వచ్చారు, ఆశీర్వదిస్తూనే వచ్చారు. ఈరోజు ప్రశ్న, హర్ బిగ్గెస్ట్ బర్డన్ బికేమ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఈ గర్భము మరియకు భారం అయితే ఇప్పుడు మరియ తన భర్త అయిన యోసేపుకు భారం. ఎంత భారం అంటే, ఎంగేజ్మెంట్ అయింది, న్యూస్ వచ్చింది నీ భార్య ప్రెగ్నెంట్ అట అని. మత్తయి సువార్త 1:19. ఈ వార్త తినేసరికి యోసేపు మంచోడండి, నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. ఏం ప్లాన్ చేశాడంట? ఇప్పుడు ఈ భారం నాకొద్దు. ఏ భారం వద్దు? పెళ్లి కాకుండా గర్భము ధరించిన ఈ భార్య ఎవరి భార్య? యోసేపు యొక్క భార్య అనే ఈ భారము నాకు వద్దు అని అనుకొని, రెండవది ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశం. సమ్టైమ్స్ వీ సైలెంట్లీ వాంట్ టు అన్రావెల్ ఆర్ అన్రిలీజ్ ఆర్ ఆఫ్లోడ్ అవర్ బర్డన్స్. కొన్నిసార్లు మన భారాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఎవరు తెలియకుండా అన్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే వీ ట్రై టు అన్లోడ్ ఆఫ్ ద బర్డన్స్ అండ్ సే దట్ ఐ కాంట్ క్యారీ దిస్ ఎనీమోర్. ఇక నేను ఇది క్యారీ చేయలేనంటే అది నాకు మంచిది కాదు. కొన్నిసార్లు అవతల వ్యక్తికి కూడా అది మంచిది కాదు అని ముందే మనం కంక్లూషన్కి వచ్చి తెలియకుండానే సమస్యను ఏం చేస్తాం అనుకుంటాం, పరిష్కరిస్తాం అనుకుంటున్న ప్రాసెస్లో మన భారాన్ని తగ్గించుకునే క్రమంలో వాస్తవంగా మన ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నాం, కోల్పోతాం. అప్పుడు వెంటనే 20వ వచనంలో దూత ఆ యోసేపు ఈ భారాన్ని తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసుకొని ఒక మాట రాసుని చదువుదామా. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, చాలా ఇక్కడ కూడా చాలామంది ఆలోచించి నిన్న నైట్ కూడా ఆలోచించుండొచ్చు, ఈ రోజు కాలంలో ఆలోచించి వచ్చి కూర్చొని చూద్దాంలే దేవుడు ఏమైనా మాట్లాడతాడేమో అని. ఏం ఆలోచన? ఇది ఎలా తప్పించుకోవాలి, హౌ విల్ ఐ అన్లోడ్ మై బర్డన్స్ అని. ఇది గత వారం అంతా చర్చా గోష్ఠిగా ఆలోచించి నేను రాత్రి కూడా మరీ భారంతో ప్రార్థించుకొని ఈ ఉదయకాలం కూడా ప్రభువుతో మాట్లాడొచ్చి ప్రార్థించుకొని వచ్చి కూర్చుంటే శుభవార్త. అలాంటి ఆలోచనలు ఉన్నాయా? కలిసి చూద్దాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమధ్య అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భమున ధరించినది భారము కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆశీర్వాదం. చాలాసార్లు మన జీవితంలో ఏది నీ భారం అనుకుంటున్నావు? ఈరోజు ఇక్కడ గర్భము మరియకు భారమైంది,
మరియా యోసేపుకు భారమైంది. కానీ ప్రభుకు స్తోత్రం, స్టోరీ కట్ చేస్తే యోసేపుకున్న ఖ్యాతి ఘనత ఎక్కడ చూసినా సరే, యోసేపు అంటే హస్బెండ్ ఆఫ్ మేరీ, మరియ యొక్క భర్త అయిన యోసేపు అని ప్రస్తావన ఎక్కడ చూసినా రావడానికి కారణం ఏంటంటే తన పాలిట ఆ బరువు, తన పాలిట ఆ భారం ఏమైంది? ఆశీర్వాదం. చాలాసార్లు అన్ని బంధాల గురించి మాట్లాడిన ఆశపడతాం. ఒకటి భార్య భర్తల బంధం కావచ్చు, కొన్నిసార్లు దేవుని ఉద్దేశంలో దేవుని మోస్తున్న భారం కావచ్చు. మూడోదిగా ఇక్కడ నయోమి రూతు వారిద్దరి మధ్యలో మనకు తెలుసు. నయోమి ఇండైరెక్ట్గా అంటది, అమ్మా నేను మీకు భారం అయిపోయాను, మీరు నాకేమవుతారు? భారం అయిపోయారు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నేను వెళ్ళి పెళ్లి చేసుకున్నా సరే, బిడ్డ పుట్టినా సరే, మీకు వివాహం యోగ్యమైన వయస్సు కాదమ్మా, కాబట్టి మీరు వస్తే నాకు లయబిలిటీ అవుతారు. అండర్స్టాండ్ దిస్, ఇఫ్ యూ కమ్ యూ విల్ బీ అ బర్డన్ అండ్ యూ విల్ బీ అ లయబిలిటీ అండ్ ఐ విల్ బీ అ లయబిలిటీ టు యూ. నేను నీకు భారం అవుతాను, మీరు నాకేమవుతారు? భారం అవుతారు. పరస్పర భారం అనుకున్న వారు, నయోమి రూతుకు భారం, రూతు నయోమికి వాస్తవ భారం. రెండో మాట, రూతు నయోమికి భారం మాత్రమే కాదు, మోయాబు సంతానము శాపగ్రస్తమైన సంతానం అంటే శాపాన్ని మోసుకొని వస్తున్న భారం కూడా తన జీవితంలో మోసుకుంటుంది. అలాంటి ఆ పరిస్థితిలో రూత్ అంటుంది, నీ జనమే జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది కూడా విడదీయడానికి వీలు లేదని చెప్పినప్పుడు వెంటనే వారి యాత్ర కొనసాగింది. ఏదైతే భారం అనుకున్నదో ఆ నయోమి బంధువు అయిన బోయేజు ద్వారా ఈ రూతు ఎవరికైతే భారం అని నయోమి అనుకుందో, ఈ రూతు ద్వారా ఆ నయోమి జీవితము పరస్పరంగా దీవించబడ్డమే కాదు, ప్రపంచానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక తరతరాల రాజైన దావీదును పరిచయించడానికి, ఉన్నతమైన సింహాసనం స్థిరపరచబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ రోజు ఏదైతే వారు భారం అనుకున్నారో అదే వాళ్ళ పాలిట ఏమైంది? ఆశీర్వాదంగా మారింది. ఓబేదు, యెషై, దావీదు, యేసు ప్రభువారు ఎక్కడ చూసినా సరే ఆశీర్వాదం, ఎక్కడ చూసినా రాజసం, ఎక్కడ చూసినా రాజరికం, ఎక్కడ చూసినా ఆశీర్వాదపు వర్షం. ఒకే కారణం, ఏదైతే భారం అనుకున్నారో అది వాళ్ళ పాలిట ఏమైందండి? ఆశీర్వాదమైంది. చాలాసార్లు మన జీవితంలో ఒక వయసు దాకా మనకు వారు బరువు కారణం. ఒక వయసు తర్వాత కొందరు మనకేమవుతారండి? భారం అయిపోతారు. దే విల్ బికమ్ అవర్ బర్డన్. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉంటే భారమా ఆశీర్వాదమా? మాట్లాడి ఎందుకండి అనవసరంగా అంటారా? స్టార్టింగ్లో పొలోమని ఇంకా ప్రేమ వ్యక్తపరిచేసి అబ్బాబాబా నాయనా మా తాతయ్య మా నాయనమ్మ అని చెప్పి ఫుల్ చేస్తారు. తర్వాత మంచం మీద పడి అన్ని మంచం మీద సర్వింగ్లు, మంచం మీదనే అన్ని క్లీనింగ్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఏమంటారంటే, ఓయ్ అమ్మ ఎప్పుడు పోతుంది? ఇంకా పోతలేదు అసలు. మనసులో ప్రార్థన చేసుకుంటాం, ప్రభా విడుదల సమీపించేనని ప్రార్థన. ఎప్పుడు విడుదల వస్తుంది ప్రభా? నాకు ఈ విడుదల కొరకే కదా నాయన హితవత్సరం అంటే, నేను విడుదల కోరుతుంటే ఇంకా నాకు విడుదల ఇవ్వట్లేదు. ఒక ఏజ్ తర్వాత చేయడం మనకు కొద్దిగా వాస్తవాలు మాట్లాడితే భారమే, ఒప్పుకుంటారు లేదండి? కానీ ప్రభు అంటున్నాడు, ఏది మనం భారం అనుకుంటాం అదే మన పాలిటీ ఏమవుతుంది? ఆశ. ఒక వయసు తర్వాత వాళ్ళు మనకు భారం అంటే మనం కూడా ఒకరోజు వృద్ధాప్యంలోకి వస్తాం. అప్పుడు మనం కూడా వాళ్ళకి ఏమవుతాం? భారం అవుతాం. సేమ్ టైంలో మనం కూడా వాళ్ళకి ఏమవుతాం? ఆశీర్వాదం అవుతాం. ఎప్పుడైతే అది ఆశీర్వాదం అని తెలుసుకుంటామో దాని కూర్చొని సనగం గొనగం, విల్ బీ హ్యాపీ అబౌట్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్. సీ వెన్ యూ యాక్సెప్ట్ దట్ బికమ్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. అన్లెస్ యూ రియలైజ్ దిస్ ట్రూత్, గాడ్ కెనాట్ యూజ్ యూ. దేవుడు నిన్ను వాడుకోడు. ఇది జగం ఎరిగిన సత్యం. అది అత్త కోడలు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, లేదా ఇప్పుడు ఇంకొక సంఘటనకి వెళ్దాం. అక్కడ ఒక యవనస్తురాలి జీవితము అర్ధాంతరంగా వివాహము పేకమెడలా కూలిపోయింది. అయితే కుమారుడు ఆల్రెడీ పుట్టాడు. ఆ కొడుకు పేరు ఇష్మాయిల్, తల్లి పేరు హాగర్. ఒకరోజు షాకింగ్ న్యూస్ వచ్చింది. డైవర్స్ కనీసము తలాక్ అని కనీసం 3 మాటలు కూడా చెప్పలేదు. వచ్చి పొద్దున్న ఉదయకాలము అది పీడకలగా మిగిలిపోయింది. ఇమ్మీడియట్గా ఇంత క్యారియర్ బాక్స్ తిత్తిలో నీళ్లు పెట్టి గెట్ లాస్ ఫ్రమ్ మీ అని చెప్పాడు. ఎలా ఉంటుందండి పరిస్థితి? యవనస్తురాల జీవితం బిడ్డను మోసుకొని పోతూ ఉంది. అరణ్యంలో చివరికి
ఆ బిడ్డ పరిస్థితిని ఒకసారి చూడడానికి ప్రయత్నిస్తాం. దృశ్యంలో చేతిలో ఆ యొక్క క్యారియర్ బాక్స్ తిత్తి నీళ్ళు పెట్టుకొని ఆ పిల్లవాడిని పట్టుకొని పోతా ఉంది. అన్సర్టన్ ఫ్యూచర్, టోటలీ డార్క్ ఫ్యూచర్, నాట్ నోయింగ్ వేర్ షీఈస్ హెడింగ్. ఎటు పోతుందో అర్థం కాదు. వెళ్ళిపోతున్న సందర్భంలో ఆదికాండము 21 అధ్యాయం 15వ వచనంలో ఆ పిల్లవాడు ఆహారం ఆకలి అవుతుందమ్మా అంటే ఆ పిల్లవాడికి భోజనం పెట్టింది. తల్లి తట్టుకోలేని మాటలు ఏంటంటే పిల్లోడు ఆకలి అంటే, దాహం అంటే నీళ్ళు ఇచ్చింది. ఆకలిని ఆహారం అయిపోయింది, తిత్తులోని నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలి? పరిగెడతా ఉంది అక్కడికి ఇక్కడికి. ఎంత ఎండమావే, ఎక్కడ చూసినా సరే భయంకరమైన అరణ్యం, చుక్క నీరు లేదు. ఈ సందర్భంలో గుండె పగిలి ఇక ఆ పిల్లవాడిని చావు నేను చూడలేని, అది ఎన్ని రోజులైందో ఎన్ని గంటలైందో తెలియదు. ఎక్కడి నుంచి అరణ్యం తీసుకొచ్చి బిడ్డవాడిని పోషించాలి. ఐఎమ్ ఎ బర్డెన్ టు మై సెల్ఫ్, ఐఎమ్ ఎ బర్డెన్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి నేను, ఈ భూమికి నేను బరువు. నాకు ఈ పిల్లవాడు బరువు. దేవుడు అనేవాడు ఉంటే అన్యాయంగా తీసుకెళ్ళి నడి మధ్యలో నాకు ఈ భారాన్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళాడా? ఇది పిల్లవాడు పెరగాల్సింది ఎవరి చేతిలో? అబ్రహాము చేతిలో. ఈరోజు ఆ అబ్రహాము చేతిలో భారంగా ఉండాల్సిన వీడు ఈరోజు నాకేమయ్యాడు? భారంగా మారాడు. విధి వెక్కిరిస్తుంది నా జీవితంతో అని ఆ తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమెకు పొద కింద చిన్నవాణిని పడవేసి షీ త్రూ హిమ్ డౌన్. 16వ వచనం. ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఆమె దూరం వెళ్ళిపోయింది. ఆడ తీసుకెళ్ళి పిల్లవాడిని పడేసి ఒక్కసారి ఆ పిల్లవాని దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం. పిల్లవాడిని రాయి మీద పడేసింది, పొద కింద పడేసింది, ఇంకా దూరం వెళ్ళిపోయింది. బోర్మని ఏడుస్తూ ఉంది. ఈ భారం యొక్క బాధ్యత నాది కాదిక. విని చావు నేను కళ్ళారు చూడలేనిక. నేనేం అన్యాయం చేసిన జీవితం ఇలా అర్ధాంతరంగా నాది నడి మధ్యలో విడిచిపెట్టేశా. ఎందుకు ఈ ఎడారి నా జీవితానికి ఆఖరి చర్మగీతం పాడే పరిస్థితి వచ్చింది? దేవుడు ఉన్నాడా అని చెప్పి బోర్మని ఆంబిస్తూ ఉంది. ఆ దేవుని గురించి ఇన్ని రోజులు వింటూ వచ్చాను, ఇన్ని రోజులు బలిపీఠం వింటూ వచ్చాను. ఆ దేవుడు అనేవాడు ఉంటే ఇక్కడ నన్ను తీసుకొని వచ్చుంటే, ఈ పిల్లవాడిని ఇచ్చుంటే మరి వీని పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ భారం నా వల్ల కాదు ఇక భరించలేనని చెప్పి ఆ బర్డెన్ తీసుకెళ్ళి ఏం చేస్తుంది? పడేసింది. ఈరోజు బహుశా అనుకుంటున్నావమ్మా, ఈ బర్డెన్ నేను క్యారీ చేయలేను, పలాని వ్యక్తి మొయ్యాల్సిందే, పలాని వ్యక్తి నైతికంగా మోయాల్సింది, చట్టపరంగా మోయాల్సిందే. ఈరోజు ఆ భారం నేను మోస్తున్నా. అనైతికంగా, చట్టవిరుద్ధంగా, మానవ విలువలకు వ్యతిరేకంగా, నిర్మానుషంగా నేను బలిపశువయ్యానని ఈరోజు బాధపడుతున్నావా? షీఈస్ క్యారింగ్ ద బర్డన్స్ విచ్ షీ వాజ్ నాట్ సపోజ్ టు క్యారీ. ఆ పిల్లవాడిని చావు చూడలేని చెప్పి పడేస్తే అక్కడ ప్రభు స్తోత్రం. ఆదికాండం 21:17 వచనంలో ప్రభు వచ్చి అంటున్నాడు 21:17, ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరు నీకేం వచ్చింది? భయపడకమ్మా, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. 18 వచనం, నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ భారము, ఈ మాటినండి, నీ భారం నువ్వేం చేసావు? పడేసావు. ఇప్పుడు నీ భారం నువ్వేం చేయాలి? తిరిగి లేవనెత్తు, తిరిగి మోసుకో, ఎత్తుకో నీ భారాన్ని. పారేసావా నీ భారాన్ని? ఎత్తుకో నీ భారాన్ని, నీ చేత పట్టుకో. నీ భారము నువ్వు మోస్తే, బాగా వినండి, నీ భారం నువ్వు పడేసావు కానీ నీ భారాన్ని నువ్వు మోస్తే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నీ భారం నువ్వు పడేసావు కానీ నీ భారాన్ని నువ్వు మోస్తే వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఎంత గొప్ప జనం చేశాడంటే 12 రాజ్యాలు తన గర్భవాసంలో వచ్చాయి. 12 kingdoms. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ 12 పవర్ఫుల్ నేషన్స్ టుడే. ఎంత పవర్ఫుల్ నేషన్స్ అంటే వాటన్నిటికీ రాజులకు రాణిగా, తల్లిగా ఎవరున్నారండి? హాగర్ ఉంది. తన పాలిటీ ఏదైతే, ఇప్పుడు చెప్పండి, గ్రేటెస్ట్ బర్డన్ బికేమ్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అతి గొప్ప భారం ఏమైందండి? అతి గొప్ప ఆశీర్వాదంగా మారింది. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు ఆ పిల్లవాడు ఎదగాల్సింది ఎవరి చేతిలో? వాస్తవంగా అబ్రహాం చేతిలో కదా. అంటే ఆయన ఎవరికి భారంగా ఉండాలి? అబ్రహాంకు భారంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరు భారంగా అయ్యాడు? హాగర్ భారం. జాగ్రత్త తినండి, దేవుడు కొన్నిసార్లు కొందరిని నీకు భారంగా ఏర్పరచుకుంటాడు. ఇది నేను మొయ్యనండి, తీసుకెళ్ళి పక్కోనికి ఇస్తానంటే ఎట్లుంటుందో తెలుసా?
హాగరు మొయ్యాల్సిన ఇష్మాయిల్ని కానీ తీసుకెళ్ళి అబ్రాం చేతిలో పెడితే ప్రీవియస్ స్టోరీ ఎలా ఉంది కట్ చేసి చూద్దాం. ప్రీవియస్ స్టోరీలో ఇప్పుడంటే 12 రాజ్యాలకు నాయకుడు అయ్యాడు, 12 రాజ్యాలను గర్భవాసంలో వచ్చాయి, 12 నేషన్స్కి ఫౌండర్ అయ్యాడు. అది డిఫరెంట్ స్టోరీ కథ మంచిగా శుభాంతంగా ముగిసింది. ఒకవేళ అబ్రాం చేతిలో పెరుగుంటే ఏమయ్యాడో తెలుసా? ఆల్రెడీ ఏమయ్యాడో చరిత్ర చెప్తుంది. వాడట ఇస్సాకును చూసి ఏం చేస్తున్నాండి, డిస్పైజ్ అని ఒకటి రాస్తే మాక్డ్ అని ఇంకొకటి రాస్తుంది. మాక్డ్ అంటే ఎగతాళి చేస్తాడంట. ఎగతాళి ఎట్ట చేసిండొచ్చు? రే ముసలోళ్ళ పుట్టినవరా నువ్వు, ఏంద్రా తొర్రిపల్లి వేసుకొని నవ్వుతున్నావారా అని చెప్పి, అంటే ఎట్లా ఎగతాళి చేస్తున్నాడో మనకు తెలియదు. ఎవరు? ఇష్మాయిల్. కానట వాడు మన భాషలో అలా చేసిన ఏమంటారండి? పోకిరోడు అంటారా లేదా అనరా? పోకిరోడు, కోతి పొరగాడు. అబ్రాం చేతిలో పెరిగితే హాగరు యొక్క భారము అబ్రాం చేతిలో భారంగా అయితే వాడు కోతి పూర్వంలాగా మిగిలాడు. అర్థమేలా చేస్తాడు. అందుకో ప్రభు అన్నాడు, ఇక్కడ ఉంటే హాగరు మొయ్యాల్సిన భారం కానీ అబ్రాం మోస్తే వాడు ఏమవుతాడు? కోతి పోరాడయ్యి పక్కలను ఏం చేస్తాడు? ఎగతాళి చేసుకుంటా, కోతి చేష్టలు చేసుకుంటా ఇలా చిల్లరోడు అయ్యేవాడు. కాబట్టి అమ్మ నీ భారము నువ్వే మొయ్యు, నీ భారం అబ్రాహం మొయ్యాల్సిన అవసరం లేదా. అబ్రాహం మొయ్యాల్సిన భారం ఎవరు? ఇస్సాకు. ఎవరి భారాలు దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? సెట్ చేస్తాడు. కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వక, అమ్మ నాకు భారం ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరి భారాలు వాళ్ళే అండి. ఎవరి కెపాసిటీ వాళ్ళే. మనకు ఊపిరితిత్తులు ఉందండి, ఏమనుకోకండి. ఊపిరితిత్తుల్లో దేవుడు గాలి ఏం చేశాడు? ఊదాడు. చిన్న ఊపిరితిత్తులు ఉన్న వాళ్ళకి చిన్న గాలి. మనం వాళ్ళతో కంపేర్ చేసుకున్నాం అనుకో, ఏమని? నీకు తక్కువ గాలి ఊదాడు, నాకేమో ఎక్కువ గాలి ఊదాడు అని చెప్పి. ఒకవేళ మనం దేవుని అడిగామనుకో, ఏమని? మనకు తక్కువ గాలి ఉంది, పక్కనకి ఎక్కువ గాలి కొట్టాడు అనుకుందాం 2 నిమిషాలు. ప్రభా నువ్వు అన్యాయం చేసావు, వానికి ఎక్కువ గాలి కొట్టావు, నాకు ఈసారి ఫుల్ గాలి కొట్టాలని అనుకుందాం. మన లంగ్ కెపాసిటీ ఇంత ఉంది, ప్రభా ఇంకా ఊదు, ప్రభా ఇంకా ఊదు అంటే ఏమవుతుంది? ఫాట్ మన బ్లాస్ట్ అవుతుంది. అర్థమైనకి అర్థమైనంత. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద బర్డన్స్ ఆఫ్ సంబడి ఎల్స్. నీ ఊపిరితిత్తులు ఎంత సైజో, కరెక్ట్ చెప్తా, గట్టి చెప్పండి కొద్దిగా. నీ ఊపిరితిత్తులు ఎంత ఉందో దానిలో బరువు కూడా దేవుడు అంతే నింపుతాడు. పక్కలకి ఏంటంటే చిన్న బర్డన్ ఇచ్చారండి మాకేమో అంటే అప్పుడు దేవుడు ఒకవేళ ఎక్కువ ఊదాడు అనుకో, పట్టం అంటుంది మళ్ళీ. ఎందుకు కంపేర్ చేసుకుంటావు? ఇట్ ఈస్ సిన్ టు కంపేర్. యువర్ లంగ్ కెపాసిటీ ఈజ్ అకార్డింగ్లీ ఫిల్డ్ బై ద బర్డన్ దట్ గాడ్ ప్లాన్స్ ఫర్ యూ. నో లాడ్, అట్లా కాదు, నా లంగ్ కెపాసిటీ చిన్నగా ఉన్నా ఎక్కువ ఊదు నాయన, ఎక్కువ ఊదు ప్రభా, ఇంకా ఊదు ప్రభా అంటే ఫట్ మన పగులుతుంది మళ్ళీ. దేవుని తెలుసండి ఎంత బర్డన్ ఎవరికి పెట్టాలని. ఎంత చెట్టుకి లేదండి, చిన్న చెట్టు కరివేపాకు చిన్నగా ఉందండి, అమ్మ ఇంత కొత్తిమీర అయితే ఇంతే ఉందండి. అది అసలు అట్లా కాదు ప్రభా, మామిడి చెట్టుకున్నంత గాలి కొట్టాలి ప్రభా అని. ఎట్లా అవుతుంది? ఎవడి గాలి అంతే. ఎవడికి ఎంత గాలి పెట్టాలో, ఎంత బరువు పెట్టాలో అది ఎవరికి తెలుసు? దేవుని తెలుసు. డోంట్ కంపేర్ యువర్ బర్డన్స్ విత్ అదర్స్. కొంతమంది వచ్చాడు, నీకు తెలుసా అసలు నేనైతే అవ్వలీలాగా మోస్తున్నాను. వచ్చి ఏం చెప్తారు తెలుసా? నేనైతే ఒకవేళ సాగరే వచ్చేది అనుకోండి, అబ్రామా ఇస్సాకు నేనే అవలీలాగా మోస్తా అంటే అబ్రామ్ అంటాడు, ఇష్మాయిల్ నేను కూడా అవలీలాగా మోస్తా అంటాడు. లాస్ట్కి ఏమవుతుందండి? వాడు పోకిరోడు అవుతాడు, ఇస్సాకు ఇంకోటి వాడు అయ్యేవాడు. ఎవరి భారాలు వాళ్ళే మోస్తే శ్రేయస్కరం. అందుకో బైబిల్ సెలవిస్తుంచండి, యెహోషువ గ్రంథము గలితీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 5 వచ్చి Galatians chapter 6 verse 5 క్విక్లీ. Galatians chapter 6 verse 5. Galatians chapter 6 verse 5 అందరు త్వరగా చదవండి ఎవరైనా తీసిన వారు. ప్రతివాడును కలిసి చదువుదామా? ప్రతివాడును తన బరువు పక్కోడు మోయవలెను. మళ్ళీ ఒకసారి చదువుదామండి. ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. యూ హ్యావ్ టు క్యారీ యువర్ బర్డన్స్. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో యోర్దాను దాటుతూ ఉన్నారు. చరిత్ర సృష్టించబడుతున్న సమయం అది. వారితో ఇట్లనే యోర్దాను నడమనున్న మీ దేవుని యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలను. ఎక్కడ పెట్టుకోవాలి? ఏం మొయ్యాలి? రాయి. నీ రాయి నువ్వే మొయ్యాలి. ఎక్కడ మొయ్యాలి? భుజం మీద మొయ్యాలి.
అప్పుడు అది బలిపీఠపు రాయిగా మార్చబడుతుంది. బలిపీఠపు రాయే జ్ఞాపకార్థ రాయిగా మార్చబడుతుంది. జ్ఞాపకార్థ రాయే తరతరాలు ఎన్ని తుఫాన్లు వచ్చినా యోర్దాను నడిబొడ్డున అలాగా చిరస్మరణీయంగా ఉండిపోయే జ్ఞాపక స్తూపంగా మిగిలిపోతుంది. యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ స్టోన్స్ ఆన్ యువర్ షోల్డర్. 5 రాళ్లను దావీదు ఏర్పరచుకున్నాడు. వడిసెలు పట్టుకొని వెళ్తున్నాడు. 5 రాళ్ళు దావీదుకి భారమా ఆశీర్వాదమా? త్వరగా చెప్పరేంటండి. అదే మనమైతే ఏం చేస్తున్నాం తెలుసా అండి? ప్రభా 5 ఎందుకు నాయనా? ఒకదాంతో నువ్వు గెలిపించలేవా? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సో ఒక్కటి చాలు ప్రభా, నాకు నీ మీద అచంచలమైన విశ్వాసం ప్రభా. ఒక్కటి తీసుకుంటే ఒక్కదాంతో నేను సక్సెస్ వస్తాను కాబట్టి మిగతా 4 నాకేమవుతాయి? బట్ ప్రభు అన్నాడు, కృప గుర్తు 5 నోరు మూసుకొని క్యారీ చేయంటే 5 మూసుకొని క్యారీ చేయాలి. నీ కృప కావాలా వద్దా? 5 తీసేసి ఉంటే కృప పోయేది కదా. ఒకటి కృప గుర్తు కాదు, 5 అయితేనే నీకెంత దేవుడు సెట్ చేయాలో ఆయన కృప నీకు భారాన్ని పరిమితిగా నియమిస్తుంది. హిస్ గ్రేస్ డిసైడ్స్ యువర్ బర్డెన్ అండ్ ద థ్రెషోల్డ్ దట్ యు నీడ్ టు క్యారీ. యాకోబు జీవితం అంతా ప్రాణం చేస్తూ వచ్చాడు. ఆశీర్వాదం ఆశీర్వాదం కడుపులో నుండి పోట్లాడండి, నన్ను దీవించు ప్రభు అని. భోజనం దగ్గర జ్యేష్ఠ కుమారుడు ఆశీర్వాదం. తర్వాత ప్రత్యేకమైన ఎక్కడ చూసినా బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్, ఎక్కడ చూసినా బ్లెస్సింగ్ అడుగుతున్నాడు. దేవుడు దీవించలే అంటాను, దీవించిన ఆశీర్వదించలే. ఒకరోజు ఆశీర్వాదం ఇస్తున్నాడు, నీకు బర్డన్ ఇస్తాను. ఏంటి ఆ బర్డన్ అంటే తొడగూటి నరం ఏం చేశాడు? వసిలిపోయిందట. దేవునితో ఏం చేస్తున్నాడు? ఘర్షిస్తున్నాడు. కొన్నిసార్లు దేవునితో ఘర్షిస్తున్న సందర్భంలో నీ జీవితంలో కొన్నిసార్లు జరగని గాయాలు జరిగాయా? యు ఆర్ ఫైటింగ్ విత్ గాడ్. దేవునితోనే ఘర్షిస్తున్నాడు పెనియల్ అనుభవంలో. ఆ ఘర్షణలో తన తొడగూటి నరం ఏమైంది? వసిలిపోయింది. జీవితాంతం ఇప్పుడు ఎవరండి ఆయన? కుంటివాడు. తన వైకల్యం తన పాలిట భారం. అయితే ప్రభు అంటాడు, ఇప్పుడు నేను ఆశీర్వదిస్తా. నీ పేరేంటి? ఇశ్రాయేల్గా మారుస్తా. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇక ఆ రోజు ఆశీర్వాదం స్టార్ట్ అయితే ప్రపంచంలో ఈ రోజు దాకా కొట్టుకొని వస్తున్నారు ఆ దేశం మీద. ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేకపోతున్నాడు. పౌలు జీవితం మనకు తెలుసు. తన జీవితంలో భారం ఏది? ముళ్ళు. ఈ ముళ్ళు తీసే అని ప్రాణం చేశాడు. భారం డెఫినేషన్ ఏంటంటే ఏదైతే నువ్వు తీసేయమంటానో అదే నీ పాలిట భారం. ఇది నా వల్ల కాదు ప్రభు అంటాను, అదే నీ పాలిట భారం. ఏదైతే నాకు ఎందుకు పెట్టావు ప్రభు, పారిపోవాలనుకుంటున్నాను అదే నీ జీవితంలో ఏంటది? భారం. ఈ భారం తీసేయని 3 సార్లు ప్రాణం చేశాడు. ప్రభు అన్నాడు తీయనన్నాడు. వెంటనే ఏమన్నాడు? నా కృప నీకు చాలు. తర్వాత నా భారం బట్టి, నా బలహీనత బట్టి ఏం చేస్తా? అతిశయిస్తున్నా. కొన్నిసార్లు దేవుడు పెట్టిన భారము ఇది ఒకవైపు అయితే, కొన్నిసార్లు ఆధ్యాత్మిక భారం పెడతాడు దేవుడు, స్పిరిచువల్ బర్డన్. ఆ బర్డన్ ఎలా ఉంటుంది తెలుసా అండి? చాలామంది అనుకుంటారు స్పిరిచువల్ బర్డన్ అయితే ఎంత హాయిగా ఉంటుందో అని. అంత సీన్ లేదండి. అలా భ్రమలో ఉంటే ఎట్లుంటుందో చెప్తాను. నోటికి తీయగా ఉంటుందంట, కడుపుకి చేదుగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9 వచ్చిన రెవల్యూషన్ 10:9. కొన్నిసార్లు దేవుడు బర్డన్ పెడతాడండి. స్టార్టింగ్లో అబ్బా అంత అద్భుతమైన రంగులు ప్రపంచంలాగా కనిపిస్తుంది, మోషేకి కనిపించినట్లు. మోషే అనుకున్నాడు, అబ్బా ఏం బర్డన్, ఇంకా వెళ్తానో విమోచకుడిగా వెళ్తానని చెప్పి దిగాడు. వెళ్ళిన వెంటనే దెబ్బ తగిలింది. అక్కడ నుంచి 40 సంవత్సరాలు ఏమయ్యాడు? పారిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ప్రభా పొమ్మంటే కూడా పోన్ నాయన అని చెప్పే స్థాయికి వచ్చేసాడు. ఎందుకంటే ఈ మాట చదువు, ప్రకటన 10:9. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము. పుస్తకం ఇస్తే అడిగిన పాపానికి ఏమంటున్నాడ? తినే అంటున్నాడు. సరే పాపం తిన్నాడు. అది నీ కడుపుకు చేదుగాను, నీ నోటికి తేనె వలెను మధురముగా ఉండును. లాస్ట్లో చూసుకొని సంతోషపడడం తప్ప నోటికి ఎలా ఉంటుందంట? నోటికి మధురంగా ఉంటుంది, కడుపుకి ప్రశ్న అండి, మన ఆహారం నోట్లో ఎక్కువసేపు ఉంటుందా, కడుపులో ఎక్కువసేపు ఉంటుందా? అంటే ఎక్కువసేపు ఏది ఉంటుంది? అదే మెసేజ్. పిలుపు కొన్నిసార్లు దేవుని కొరకు సరెండర్ అయితే స్టార్టింగ్లో ఇంకా దేవుడు పిలుచుకున్నాడు, ఇంకా నేను తెచ్చిపోతాను మోసలాగా ఫీల్ అవుతాం కొన్నిసార్లు. తర్వాత తెలుస్తుంది ట్రూత్ ఏంట. 2 తగిలిన వెంటనే నాయనా కడుపులో ఏమిది చేదుగా ఉంది నాయన, వామిటింగ్ చేసుకుంటా ప్రభా అని. కక్కలేవు మింగలేవు. స్టార్టింగ్లో ఎలా ఉంది? తీయగా ఉంది, మింగేసావు, ఇంకా బయటకు రాదు అది. 8 ఇయర్స్కి లాస్ట్గా నాయనా నా వల్ల కాదు ప్రభా, వీళ్ళు ఇద్దరు నా మాట, ఫరో విన్నాడు ప్రభా నా మాట అంటే లేనాడు. వాస్తవంగా ఇశ్రాయేల్ ప్రజలు మోషేకి భారమా ఆశీర్వాదమా? బాబా 4 మోయడమే ఇంటికి కష్టం కదండి. ఇట్లా తల కొట్టుకుంటారు దబా 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 అని. మొన్న ఒక ఏడుస్తా చెప్తా ఉంది పాపం ఒక సిస్టర్, తల కొట్టుకొని దబా దబా. వివాహం ఆలస్యమైతే చింతిస్తున్నావా అని యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చింది. టైటిల్ పెడితే
వివాహం ఎందుకైందని చింతిస్తున్నానని రాసరికి. అంటే చింతలు ఎన్నో రకాలు. కాలేదని ఒకడికి బాధ, అయ్యో అయిపోయిందని ఇంకొని బాధ, ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా ఈ బాధ నుంచి అని ఇంకొందరి బాధ. బాధ అయితే కామన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మోషేకి భారం ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎంత భారం అంటే ఒకరోజు అన్నాడు, నేనేమన్నా కన్నానా ప్రభా అంటే అర్థం ఏంటి? ఇది నేను మోయాల్సిన భారం కాదు అని. కొన్నిసార్లు అంటాం, దిస్ ఇస్ అన్ఫేర్, దిస్ ఇస్ నాట్ సపోజ్ టు బి ఫర్ మీ, దిస్ ఇస్ లైఫ్ ఇస్ అన్ఫేర్, నో 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 ఐమ్ నాట్ సపోజ్ టు క్యారీ దిస్. నేను ఏం చేసినా మొయ్యాలి నేను అన్నానా నేను అని పాపం మోసే ఒకరోజు ఫ్రస్ట్రేట్ అయినా అంట. ప్రభువారు, పర్లేదు మోసే, నువ్వు ఇంత ఫీల్ అవుతున్నా, నీ భారం తీసేస్తానడా? ప్రభుకు స్తోత్రం, సత్యదాకా బర్డన్ తీయలేదండి. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజల్ని. ఒక హైలైట్ చెప్తాను, మోషేస్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఎవరు ఆయన అంటే మిక్కిలి, అది పాయింట్. మిక్కిలి సాత్వికుడు, అది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఎవరి ద్వారా వచ్చింది? పరలోకంలో గ్రాండ్ సెరమనీ ఇస్తారు అనుకోండి, రేపు టాంటడాన్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి మిక్కిలి సాత్వికం అవార్డ్ గోస్ టు గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ మోసెస్ అంటే వేల మంది చప్పట్లు కొడతా ఉంటే మోషే వచ్చి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. ఎవరికి? సాత్వికం అంటే దంచేటోళ్ళు ఉండాలి కదా. ఎవరు? ఇలా కన్నానా అన్నాడు ఒకప్పుడు, ఇప్పుడు అంటాడు థ్యాంక్ యూ, మీరే నా పాలిట. మిక్కిలి సాత్వికం అవార్డుకి కర్త కర్మ క్రియ. అవునా కాదండి? ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఎవరి ద్వారా? మోషే. దానికి కారకులు ఎవరు? వాళ్ళే. మోషేకి ఏ క్రెడిట్ వచ్చినా సరే మహానాయకుడు ఎవరికి? ఇండియాకా అండి? ఇశ్రాయేల్ ప్రజలకే. ఆ రిలేషన్షిప్పే వేరండి. భారం ప్లస్ బ్లెస్సింగ్, ఆ రిలేషన్షిప్ కాంబినేషనే వేరు. తిట్టుకుంటారు, నా పాలిట దరిద్రం అంటారు, మళ్ళీ మీరే నా పాలిట ఆశీర్వాదం అంటారు. బహుశా ఇవన్నీ మీరు ప్రతిరోజు దైనందిక జీవితంలో వింటూనే ఉంటారేమో, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. కానీ అదే మన పాలిట ఏమవుతుంది? గట్టిగా చెప్పాలి, ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే, మోషేకి బరియల్ గ్రౌండ్ కూడా సరిగా ప్రిపేర్ చేయకుండా సమాధి కూడా సరిగా చేయలేదు. ఎందుకంటే చేస్తే పాపం వీళ్ళు ఎంత బ్లెస్సింగ్ ఫీల్ అయ్యారంటే, మోషేని తీసుకెళ్ళి ఏం చేస్తారంట, దేవుడు చేస్తారేమో అని చెప్పి ఐడలైజ్ చేస్తారని భయపడిపోయి దేవుడు ఆయన శవం కనపడకుండా ఏం చేశాడు? మాయం చేశాడు. కొన్నిసార్లు మన బ్లెస్సింగ్ అంత రేంజ్లో ఉంటుంది, అంటే అంత బరువు కూడా దేవుడు మనకు పెడతాడు. ఈరోజు నుంచి మనం చెప్పాల్సిన మాట అంటే, నా భారము, నా వెనుక రిపీట్ చేయండి పర్లేదు, నా భారము నాకు ఆశీర్వాదం. మై గ్రేటెస్ట్ బర్డన్ ఈజ్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఎప్పుడైతే అలాంటి స్థాయికి వస్తామో, ఆయన మాటలు మనల్ని ఆదరించి సర్వ సమృద్ధి అనే జీవంలోకి మనల్ని ఏం చేస్తాయి? నడిపిస్తాయి. ఆ గాడిదనింది, యేసు ప్రభు నాకు బర్డన్ కాదు, హీ ఈజ్ మై బ్లెస్సింగ్.